శ్రీమాత్రే నమః. శ్రీ త్రిపుర దుర్గాదేవి నమః. 2020 సంవత్సరంలో ధనుసు రాశి యొక్క ఫలితాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ధనుసు రాశి వారికి ఈ నెలలో లగ్నంలో గురుడు, రాశిలో గురుడు ఉన్నాడు. గురుడు ఉండడం చాలా అనుకూలమైన కాలం. అంటే గురుడు ఉండడం వల్ల వీరి అనారోగ్య సూచనలు కానీ ఏదైనా కూడా నిలకడగా ముందుకు వెళ్ళడానికి అవకాశం కలుగుతారు. సుక్షేత్రంలో గురుడు ఉండడం వల్ల, అంటే మన రాశిలో తన గురుడు ఉండడం వల్ల ప్రయత్నపూర్వకంగా ఏ ప్రయత్నమైనా చేసుకోండి, చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉండే పీరియడ్ అంటే ఇదే టైము అని చెప్పవచ్చు. మీకు అనారోగ్య సూచనలు కనబడుతున్నా కూడా, అంటే మీకు కాళ్ళు చెయ్యి ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చి ఇరియడానికి అవకాశం ఉన్నా కూడా గురుడు ఉండడం వల్ల ఆ యొక్క సమస్యలు ఉన్నా కూడా తప్పిపోయే అవకాశం కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. తర్వాత గోచారిత ఇప్పుడు దాకా కూడా ఏళ్ళాడ్స్ నడుస్తూ ఇబ్బంది పడుతున్నా కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆర్థిక విషయాలు కొంచెం బెటర్ అవడానికి కూడా ఈ రాశి వారికి ఇప్పుడు అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత ధనుసు రాశి వారికి ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంది. ఉద్యోగాలు రావట్లేదా, ఈ టైంలో ఉద్యోగాల అవకాశాలు ఉంటున్నాయి. ఉద్యోగపరంగా ప్రయత్నాల్లో కూడా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగ విషయంలో రైజింగ్ ఉండే అవకాశం కూడా ఈ ధనుసు రాశి వారికి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద్వితీయంలో శని సుక్షేత్రంలో ఉండడం వలన కూడా కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత ప్రయాణాల విషయాలకు వస్తా జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాల విషయాలు ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. వీరికి ధనుసు రాశి వారికి ఉత్తమైన ఫలితాలు ఏంటంటే సంతాన పరంగా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. సంతాన విషయంలో డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. సంతాన విషయంలో రేటింగ్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కానీ సంతాన చదువు విషయంలో మాత్రం మీరు పన్నేసి ఉంచితే మంచిది. అంటే వాడు కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా ఈ టైంలో ఎక్కువ ఉంది. కాబట్టి ధనుసు రాశి వారి పిల్లల విషయాల గురించి జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే తర్వాత తండ్రికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశాలు కలిగి ఉంటాయి. అంటే తండ్రికి సంబంధించిన విషయాలు కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశాలు కూడా ధనుసు రాశి వారికి ఈ టైంలో ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. కానీ ధనుసు రాశి వారికి ద్వితీయంలో పేరు ఉండడం వల్ల కొంచెం అనుకూలమైన ఫలితాలు, ఆధ్యాత్మికమైన పరమైన విషయాలు, అంటే ఆధ్యాత్మికంగా కాస్త దేవుడి గురికి వెళ్ళాలి, ఇలాంటి విషయాలు ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటారు. వ్యాపారస్తులకి చాలా శుభకాలం. అంటే మీరు వ్యాపార పనులు ఇప్పుడు దాకా కూడా లాస్ అవుతుంది ఏదైతే ఉందో ఈ నెల, అంటే ఇప్పుడు ఫిబ్రవరి సెకండ్ వీక్ నుండి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి కొంచెం అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వాటిలో ప్రయత్నాల్లో ముందుకు వెళ్తే మాత్రం మీకు ఫైనాన్షియల్ గా సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఫైనాన్షియల్ గా రేటింగ్ ఉంది కానీ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. తర్వాత ధనుసు రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్థిరాస్తుల విషయంలో గొడవలు ఉంటే మాత్రం ఆ గొడవలు సమస్యపోయి ఇప్పుడు అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. శత్రువు మీద విజయం ఉంటుంది. అంటే శత్రువులు ఇప్పుడు దాకా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని తొక్కేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విజయం ఉంటుంది. తర్వాత వృత్తిపరంగా జాబ్ చేస్తున్న వారికి ఎవరికైతే ఉందో సాఫ్ట్వేర్ వాళ్ళకి మాత్రం శుభకాలం అని చెప్తాను నేను. ఎందుకంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఏది చేస్తున్నా కూడా మంచి అనుకూలమైన కాలం అని చెప్పచ్చు. హార్డ్వేర్ వృత్తుల్లో కూడా సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఎక్కువగా వ్యాపార పరంగా మీరు ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు దాకా కూడా వ్యాపార పరంగా చూద్దాం అని ఉన్నారా, ఇప్పుడు వ్యాపారం చేసుకోండి, మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దాకా కూడా ధనుసు రాశి వారు అనుభవించని తత్వాన్ని ఇప్పుడున్న పీరియడ్లో కొత్తగా పొందే అవకాశం కలిగి ఉంటారు. ఎక్కువగా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఎక్కువగా శివారాధన చేసుకోండి, శివుడిని ఎక్కువ చేసుకోండి, మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు.